మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పొత్తూరి బాలకేశవులు, జ్యోతిష మామణి, చీరాల మాది. నేను మీకు చిరపరిస్థేయుడునే. అట్లానే ఈ ముఖ పుస్తక మిత్రులకు హితులకు, శ్రేయోభిలాషులకు, సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉగాది మరియు శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సర గోచార గ్రహ ఫలితాలను మనం దృష్టిలోకి తీసుకునేట్లయితే 12వ రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశికి అధిపతి గురువు. ఈ రాశికి పూర్వభద్ర నక్షత్ర 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్ర 1, 2, 3, 4 పాదాల వారు ఈ మీనరాశి కోవకు చెందినవారు అని చెప్పొచ్చు. ఈ మీనరాశికి ఈ క్రోధనామ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం 11గా ఉంటుందని, వ్యయం 5 ఉంటుందని, రాజపూజితం 2 ఉంటుందని, అవమానాలు ఎక్కువగా ఉంటాయని దాన్ని 4గా చెప్పుకోవచ్చు. ఈ అవమానాలకు ముఖ్య కారకుడైన శని మహానుభావుడు వ్యయ సంచారం వలన ఈ జాతకులకు, మీనరాశి జాతకులకు అవమానాలు ఎక్కువ ఉండే అవకాశం అని, అనుకున్న కార్యక్రమాలు ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. కనుక శని మహానుభావుడిని ప్రసన్నం చేసుకోవటానికి తగిన ప్రయత్నాలు చేయండి. అలానే ఈయన ఈ సంవత్సరం రాహువు మీనరాశి సంచారం వల్ల మానసిక ఆందోళన ఉండే అవకాశము, అలానే కళత్ర స్థానం అంటే 7వ స్థావరంలో కేతు సంచారం వలన నడుముకి సంబంధించి అనారోగ్యం, కళత్ర స్థావరానికి అంటే ఎవరైతే జాతకులు ఉన్నారో వాళ్ళ కళత్రానికి నడుముకి సంబంధించిన అనారోగ్యం జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే గురువుని మనం తీసుకున్నట్టయితే గురువు రేపు మే 1వ తారీఖు వరకు 2వ స్థావరంలో ఉంటాడు. ఈ గురువు 2వ స్థావరంలో ఉన్నందువల్ల ధనలాభం అధికంగా ఉంటుంది, శత్రుక్షయం ఉంటుంది, అట్లానే స్త్రీ సుఖం కూడా పొందే అవకాశం ఉంటుంది. తదుపరి రేపు మే 1వ తారీఖు నుంచి 3లో ఉన్న గురువు వలన, ఈ గురువు 3వ స్థావరమైన శుక్రస్థావరం కావడం వల్ల ఈ గురువు వలన స్వార్జిత ధనం తగ్గే అవకాశం ఉంటుంది, కార్య విఘ్నాలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక గురువును ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అట్లానే ఏలినాటి శని కూడా నడుస్తుంది కనుక ఈ జాతకులకు కాళ్లకు గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. కనుక వాహన ప్రమాదాల వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కనుక వాహనం నడిపేటప్పుడు కానీ, ప్రయాణం జరిగేటప్పుడు కానీ, వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. శని మహానుభావుడు 12వ స్థావరం ఉండటం వల్ల ఈ శని మహానుభావుడు 12వ స్థావరం ప్రభావం మనకి ఏదైతే పని అనుకుంటామో ఆ పనులన్నీ కూడా కార్యక్రమాల్లో మందగించే అవకాశం ఉంటుంది. అట్లానే అనవసర ధన వ్యయం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది, అవమానాలు పొందే అవకాశం ఉంటుంది, మలిన వస్త్రాలు వేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం 100కి 100 పాళ్ళు ఈ మీనరాశి జాతకులకు ఉంటుంది. కనుక అట్లానే ఈ మీనరాశి జాతకులకు విష్ణు సహస్రనామ పారాయణ, అలానే ఈ శనికి సంబంధించిన శివ పంచాక్షరి చేయడం, ప్రతి సోమవారం అవకాశం ఉన్నంది సార్లు మహాన్యాసపూర్వకంగా ఏకాదశ మహారుద్రాభిషేకాలు చేయించుకోవడం వల్ల ఈ మీనరాశి జాతకులు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కనుక ఆచితూచి అడుగు వేస్తూ ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా చేసుకుంటూ, కళత్రం విషయంలో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటూ, దానాలు ధర్మాలు చేసుకుంటూ, దానాలు చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీనరాశి జాతకులు తప్పనిసరిగా రేపు 9వ తారీఖు ఉగాది పండుగ రోజున 5 పంచాంగాలు దానం చేసి ఆశీర్వచనం తీసుకోవడం చాలా అవసరం. జై శ్రీరామ్. శ్రీ క్రోధనామ సంవత్సర గోచార గ్రహ ఫలితాలను 12 రాశులను విడివిడిగా విపులముగా తెలియజేయడం జరిగింది. ఇందు ఎటువంటి సంశయమున్నను లేదు, మీ వ్యక్తిగత గ్రహ ఫలితాలను తెలుసుకోదలుచుకున్న సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉచితముగా ఈ గ్రహ ఫలితాల యొక్క ఫలితాలను మీకు విపులముగా తెలియజేయడం జరుగుతుంది. ఇది సుమన్ టీవీ వారి ప్రత్యేకమైన కానుకనే చెప్పుకోవచ్చు. ఈ జాతకుల యొక్క సందేహాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు మీకు కింద స్క్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు తెలియచేసిన వేళ మీ సందేహాలను నివృత్తి చేయడానికి వీలున్నంత త్వరగా తెలియజేయడం జరుగుతుంది.